హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం ఆర్ఆర్బి టెక్నీషియన్ 3 సిలబస్ అదేవిధంగా బెస్ట్ బుక్స్ చూద్దాం. సో మనం ఒకసారి అంటే ఏమేమి సిలబస్ ఉంటుందో చూద్దాం. సో ఇందులో ఫస్ట్ వచ్చేసి మనకు మ్యాథ్స్ 25 క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా రీజనింగ్ వచ్చేసి 25 క్వశ్చన్స్, అదేవిధంగా జనరల్ అవేర్నెస్ 10 క్వశ్చన్స్, జనరల్ సైన్స్ నుంచి 40 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అంటే మనకు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా లేకున్నా 50-50 ఛాన్సెస్. అంటే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటే 50 క్వశ్చన్స్, అదేవిధంగా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా 50 క్వశ్చన్స్. సో టోటల్గా 100 క్వశ్చన్స్ ఉంటాయి. సో 100 క్వశ్చన్స్ 90 మినిట్స్ ఉంటుంది టైం. సో మీరు మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది, 1/3 ఉంటుంది. సో 3 క్వశ్చన్స్ రాంగ్ అయితే 1 మార్క్ అనేది లాస్ కావడం జరుగుతుంది. సో మనకు మ్యాథ్స్ వచ్చేసి 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్. అదేవిధంగా రీజనింగ్ కూడా 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. జనరల్ అవేర్నెస్ 10, అదేవిధంగా జనరల్ సైన్స్ వచ్చి 40. సో మనకు ఈ సిలబస్కు బెస్ట్ బుక్స్ ఏంటంటే, సో తెలుగు మీడియం చెప్తా, ఇంగ్లీష్ మీడియం చెప్తా. ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం చూద్దాం. సో మ్యాథ్స్ వచ్చేసి 25 క్వశ్చన్స్ ఉంటాయి కదా, దీనికి ఎస్ఎస్సి కిరణ్ ప్రకాశన్ బుక్ తీసుకోండి, చాలా చాలా బాగుంటుంది. సో అది ఇంగ్లీష్ మీడియంకి ఎనఫ్. ఇక ఎస్ఎస్సి కిరణ్ ప్రకాశన్ బుక్ అనేది ఎనఫ్. ఇక మళ్ళీ మీరు వేరే బుక్ చదవాల్సిన అవసరం ఉండదు. సో నేను ఇంత ముందుకు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా, ఎస్ఎస్సి కిరణ్ ప్రకాశన్ బుక్కే బాగుంటుంది. సో తెలుగు మీడియం విద్యార్థులకు సో మ్యాక్సిమం నేను ఇది ఏంటంటే, మన రైల్వే ఎగ్జామ్స్ అంటే ఏంటంటే ఎక్కువ శాతం ఇంగ్లీష్ మీడియంలో చదవడానికి ట్రై చేస్తే బెస్ట్. తెలుగు మీడియంలో బెస్ట్ అంటే ఉన్నాయి బుక్స్, బట్ కాకపోతే మనం ఇప్పుడు ఎస్ఎస్సి కిరణ్ ప్రకాశన్ బుక్ చెప్పా కదా, ఆ బుక్ మీరు సాధ్యమైనంత వరకు మీరు తెలుగు మీడియం విద్యార్థులైనా ఇంగ్లీష్ ఒకసారి చదవడానికి ట్రై చేయండి. ఎందుకంటే అందులో చాలా టైప్స్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి మనకు అంటే ఆ బుక్ మనం ప్రిపేర్ అయితే ఈజీగా ఏ క్వశ్చన్ అయినా సాల్వ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో కాబట్టి తెలుగు విద్యార్థులు ఒకసారి మీరు ఎస్ఎస్సి కిరణ్ ప్రకాశన్ బుక్ పీడిఎఫ్ కూడా కావాలంటే నేను వాట్సాప్ గ్రూప్లో పెడతా. సో ఎవరికైనా కావాలంటే నా వాట్సాప్కు మెసేజ్ చేయండి, నేను ఎస్ఎస్ కిరణ్ ప్రకాశన్ బుక్ కూడా పీడిఎఫ్ మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఒకసారి ఆ పీడిఎఫ్ చూడండి, మీకు అర్థమవుతుందో లేదో చూడండి, కనీసం ట్రై చేయండి అర్థం చేసుకోవడానికి. ఎందుకంటే మనకు ఒక జాబ్ రావాలంటే మనం చాలా రకాలుగా ప్రిపేర్ కావాలి. ఏదో మనకు వచ్చిన తెలుగు అంటే ఇప్పుడు అర్థమెటిక్ అంటే ఆథర్ పేర్లు చెప్పను, కానీ కొన్ని ఏదైనా మనకు అంటే ఈజీగా అర్థమయ్యే విధంగానే చదువుతా. అంటే మనకు వచ్చే క్వశ్చన్స్ ఎగ్జామ్స్లో ఇవ్వాలని ఉండదు కదా. సో కాబట్టి కొంచెం కష్టమైనా కూడా ఎస్ఎస్సి కిరణ్ ప్రకాశన్ బుక్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ మాకు ఎస్ఎస్సి కిరణ్ ప్రకాశన్ అర్థం అవ్వట్లేదు, ఇక మా వల్ల కావట్లేదు అని అనుకుంటే ఇక గో ఫర్ ఆర్ఎస్ అగర్వాల్. ఇక ఆర్ఎస్ అగర్వాల్ బుక్ తీసుకోండి. సో ఆర్ఎస్ అగర్వాల్ మిస్టేక్ ఏంటంటే, ఆర్ఎస్ అగర్వాల్లో సొల్యూషన్స్ పెద్దగా ఉంటాయి, ప్లస్ క్వశ్చన్ అనేది క్లారిటీగా ఉండదు, మనకు అర్థం కాదు. ప్లస్ మీరు బేసిక్స్ లెర్నర్స్ అయితే అంటే ఇప్పుడే చదువుతున్నామంటే ఆర్ఎస్ అగర్వాల్ మీరు తీసుకుంటే మీకు ఏం అర్థం కాదు. సో అందుకని నేను ఏమంటున్నా, ఎస్ఎస్సి కిరణ్ ప్రకాశన్ బుక్ తీసుకుంటే మీకు అందులో టైప్స్ వైజ్ ఉంటాయి. సో ఫస్ట్ టైప్, సెకండ్ టైప్ అట్లా చేసుకుని పోతుంటే ఈజీగా ఉంటుంది. కాకపోతే కొన్ని క్వశ్చన్స్ ఏంటంటే ఇంగ్లీష్లో ఉండడం వల్ల మనకు అర్థం కాదు, కానీ అర్థమయ్యే విధంగా కొంచెం మీరు చదివితే బెస్ట్. సో నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్. నేను తెలుగు మీడియంకు ఇంగ్లీష్ మీడియంకి వచ్చేసి ఎస్ఎస్ కిరణ్ ప్రకాశన్ మ్యాథ్స్, అదేవిధంగా తెలుగు మీడియం వచ్చేసి ఆర్ఎస్ అగర్వాల్ తీసుకోండి, బాగుంటుంది. సో మ్యాక్సిమం ఇప్పుడు నేను చెప్పే బుక్స్లలో ఇంగ్లీష్ మీడియం బుక్స్ చదవడానికి ట్రై చేయండి తెలుగు మీడియం విద్యార్థులు కూడా. ఎందుకంటే ఇప్పుడు రైల్వే అంటేనే సెంట్రల్ కాబట్టి చాలామంది అప్లై చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఎగ్జామ్ ప్రిపేర్ చేసే అతను కూడా అంటే ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ని చూస్ చేసుకునే ఇస్తారు. ఇవి రీజనల్ లాంగ్వేజెస్ కదా, మన తెలుగు కానీ అదేవిధంగా మరాఠీ, ఇప్పుడు తమిళ్ కానీ ఇట్లా ఉంటాయి. కాబట్టి మన ఇంగ్లీష్నే మ్యాండేటరీగా తీసుకుంటారు, కాబట్టి మనం ఇంగ్లీష్ చదివితే బెస్ట్. సో నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్ వచ్చేసి ఇంగ్లీష్ మీడియం వచ్చేసి టెస్ట్ ఆఫ్ రీజనింగ్ అని ఒక బుక్ ఉంటుంది. సో అరియంత్ వాళ్ళది బాగుంటుంది. ఆ బుక్ చిన్నగా ఉంటుంది, కంటెంట్ బాగుంటుంది. సో మీరు ఆ బుక్ చదివితే సరిపోతుంది. సో ఇంకా మనకు తెలుగు మీడియంలో బెస్ట్ రీజనింగ్ బుక్ అంటే ఈ సిద్ధు సార్ బుక్ ఉంటుంది. అదేవిధంగా ఇంకొకటి వచ్చేసి పుప్పాల శివ సార్ బుక్ కూడా బాగానే ఉంటుంది. సో మీరు ఈ బుక్లో కూడా తీసుకోవాలనుకుంటే లేటెస్ట్ బుక్స్ తీసుకోండి. నా సజెషన్ ఏంటంటే రీజనింగ్ మనం ఎలా చదవాలంటే రైల్వేకి ప్రీవియస్ ఇయర్స్లో ఏమేమి క్వశ్చన్స్ వచ్చినాయి అవి చదివితే సరిపోతుంది. ఒక 10 ఇయర్స్, లాస్ట్ 10 ఇయర్స్ రైల్వే ఎగ్జామ్ లాస్ట్ 10 ఇయర్స్ ప్రీవియస్ పేపర్ చదివితే సరిపోతుంది. రీజనింగ్ సబ్జెక్టుగా కాకుండా ప్రీవియస్ ఇయర్స్ వచ్చే క్వశ్చన్స్ నుండి మీరు చదివితే సరిపోతుంది. సో దీనికి మళ్ళీ సపరేట్గా బుక్ తీసుకొని చదవాల్సిన అవసరం కూడా లేదు. సో నెక్స్ట్ వచ్చేసి జనరల్ అవేర్నెస్.
జనరల్ అవేర్నెస్ వచ్చేసి మనకు ఇంగ్లీష్ మీడియంలో లూసెంట్ బుక్ ఉంటుంది. లూసెంట్ బుక్ చదవండి. లూసెంట్ బుక్ ఈజ్ ఎనఫ్ ఇక. సో తెలుగు మీడియం విద్యార్థులకు వచ్చేసి మీరు నార్మల్గా ఏదైనా ఇన్స్టిట్యూట్కి వెళ్తే ఇన్స్టిట్యూట్ వాళ్ళు చెప్తారు కదా, అవన్నీ చదవండి. లేదనుకుంటే ఐటెక్ విజయరాసం కానీ సో అలాంటి బుక్స్ ఏదైనా ఉంటే చదవండి. ఐటెక్ విజయరాసం బుక్ ఉంటుంది కదా, సో అలాంటి బుక్స్ మీకు ఎక్కడైనా దొరికితే అలాంటి బుక్ తీసుకొని చదవండి. మ్యాక్సిమం అయితే లూసెంట్ బుక్ చదవండి. సో నెక్స్ట్ వచ్చేసి జనరల్ సైన్స్. జనరల్ సైన్స్ అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ టెక్నీషియన్ 3కి. సో జనరల్ సైన్స్ ఎందుకంటే మనకు 40 మార్క్స్ ఇచ్చారు. అంటే ఇప్పుడు మనం చెప్పిన అన్ని సబ్జెక్టులలో ఎక్కువ స్కోరింగ్ సబ్జెక్ట్ వచ్చేసి జనరల్ సైన్స్. సో కాబట్టి మనం ఇది ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు అయితే లూసెంట్ బుక్ చదవండి. లూసెంట్ బుక్ పర్లేదు, బాగుంటుంది. రైల్వే ఎగ్జామ్ అంటే లూసెంట్ బుక్ ఎనఫ్. సో అదేవిధంగా తెలుగు మీడియం విద్యార్థులు ఏం చేస్తారంటే మీరు నార్మల్గా ఏదైనా ఆధార్ బుక్ కంటే ఇప్పుడు మనకు 6th నుంచి 10th క్లాస్ వరకు టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా, సో ఆ బుక్స్ చదవండి. ఎందుకంటే 40 మార్క్స్ అంటే చాలా చాలా ఎక్కువ డీప్గా చదవాల్సి ఉంటుంది. సో కాబట్టి మనం 6th నుంచి 10th క్లాస్ వరకు బుక్స్ చదివితే మనకు మార్క్స్ అనేది ఎక్కువ రావడానికి వీలుంటుంది. సో కాబట్టి మీరు టెక్స్ట్ బుక్స్ చదవండి. సో మనకు ఇలా బెస్ట్ స్కోర్ అంటే ఏంటంటే మనం టార్గెట్ 75 పెట్టుకుంటే అంటే జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 75 మార్క్స్ అంటే ఇది 80, 90 కూడా అంటారు చాలామంది, బట్ కాబట్టి 75 స్కోర్ అనేది గుడ్ స్కోర్ అన్నట్టు. సో కాబట్టి 75 టార్గెట్ పెట్టుకొని చదవండి. ఆ విధంగా చదివితే మీకు ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో దీంతోపాటు మనం ఈ సిలబస్ చూసాము, బెస్ట్ బుక్స్ చూసాము కదా, వీటితో పాటు ఏంటంటే మనకి సిలబస్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇప్పుడు అడ్డా 24/7 అదేవిధంగా టెక్స్ట్ బుక్ ఇవన్నీ ఉంటాయి కదా, మనం ఆన్లైన్ సిరీస్ రాయాలి. ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేది నెంబర్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామ్స్ రాస్తేనే మనకు ఇలాంటి ఎగ్జామ్ రావడానికి వీలుంటుంది. ఎందుకంటే మనకు స్టేట్ ఎగ్జామ్స్ అంటే ఆఫ్లైన్లో ఉంటాయి, బట్ కాకపోతే సెంట్రల్ కాబట్టి ఆన్లైన్లో ఉంటాయి. కాబట్టి మనం చదువుతాం, ఒక బుక్ తీసుకొని చదువుతాం. ఓకే, ఇప్పుడు నేను చెప్పిన బుక్స్ మీరు చదువుతారు, ఓకే అంత పర్ఫెక్ట్ అవుతారు. బట్ కాకపోతే మీరు ఆన్లైన్కి వెళ్ళి అప్పుడు రాయాలంటే అప్పుడప్పుడే రాయాలంటే కష్టం అవుతుంది. సో కాబట్టి మీరు ఇట్లా ఏదైనా ఒకటి ఆన్లైన్ మార్క్ టెస్ట్ రాయండి. ఆన్లైన్ టెస్ట్ సిరీస్ తీసుకోండి. కొన్ని ఫ్రీ ఉంటాయి, కొన్ని పెయిడ్ కోర్స్ కూడా ఉంటాయి. మీకు నచ్చిన ప్లాట్ఫామ్లో ఏదైనా తీసుకోండి, ఏ యాప్లోనే తీసుకొని మీకు నచ్చిన దాంట్లో తీసుకోండి. నేను ఇదే తీసుకోమని నేనేం పర్టికులర్గా చెప్పాను, బట్ మీకు నచ్చిన దాంట్లో తీసుకోండి. తీసుకుని అందులో వాళ్ళు మంచి క్వశ్చన్సే వాళ్ళు తయారు చేసి పెడతారు. సో కాబట్టి మీరు అందులో తీసుకొని చదివితే బెస్ట్. నా సజెషన్ ఏంటంటే మీరు ఈ సిలబస్ను తొందరగా ఒక 2 months లోపు కంప్లీట్ అయ్యేటట్టు చూసుకోండి. ఒక 2 monthsలో ఈ సిలబస్ కంప్లీట్ చేసుకుంటే మీరు ఒక 1 month మిగిలితే ఆ 1 month లోపు మీరు టెస్ట్ సిరీస్ ఇట్లా రాసుకుంటూ వెళ్తే మీకు ఈజీగా ఉంటుంది. మనకి ఏదైనా టెస్ట్ సిరీస్ రాయడం వల్ల ఏంటంటే మనకు కొన్ని క్వశ్చన్స్ అనేది ఏ విధంగా వస్తున్నాయో తెలుస్తుంది. అదేవిధంగా మనకు ఫియర్ అనేది పోతుంది. అంటే మనం ఫస్ట్ టైం కాకుండా మనం ఆల్రెడీ టెస్ట్ సిరీస్ ఇట్లా రాయడం వల్ల ఏంటంటే ఎగ్జామ్కి వెళ్ళేసరికి నార్మల్గా అయిపోతాం. మరి ఇంత టెన్షన్ పడకుండా ఇంత టైం ఉంది ఇంకెంత టైం ఉంది అంటే అక్కడ ఫాస్ట్ చేయకుండా స్లోగా చేసుకోగలుగుతాం. 1 minute ఒక క్వశ్చన్ సాల్వ్ చేసే విధంగా మనం ప్రిపేర్ అవుతాం. సో కాబట్టి మీరు ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయండి, రాస్తేనే మీకు ఎక్కువ స్కోర్ చేయడానికి వీలుంటుంది. సో కాబట్టి ఈ విధంగా మీరు ప్రిపేర్ కానీ ఖచ్చితంగా మీకు 75 మార్క్స్ టార్గెట్ పెట్టుకోండి. 100కు 75 మార్క్స్ టార్గెట్, 75+ మార్క్స్ మీరు టార్గెట్ పెట్టుకుంటే ఈజీగా మీకు జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఒకటే ఎగ్జామ్ కాబట్టి ఈజీగా వస్తాయి. చాలామంది కాంపిటీషన్ ఉంటుంది, బట్ కాంపిటీషన్ చూసి భయపడవద్దు. ఇప్పుడు ఆల్రెడీ అప్లికేషన్స్ అనేది ఇంకా ఉంది డేటు, బట్ కాకపోతే చాలామంది అప్లై చేస్తారు. బట్ కాకపోతే ఏంటంటే మనం ఎంతవరకు ప్రిపేర్ అయ్యామన్నదే ఇంపార్టెంట్. సో కాబట్టి మీరు ఈ విధంగా ప్రిపేర్ కాండి, ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది. 75+ మార్క్స్ మీరు టార్గెట్గా పెట్టుకుంటే ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది. సో ఈ విధంగా మీరు ప్రిపేర్ కాండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఇంకేదైనా వీడియోస్ కావాలనుకుంటే నాకు కామెంట్ రూపంలో, లేదంటే మీరు నాకు వాట్సాప్ గ్రూప్ ఉంది, అందులో జాయిన్ అయ్యి నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టవచ్చు. మీ మెసేజ్కి అన్నిటికీ రిప్లై ఇస్తాను నేను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీరు ఇంకా నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఏ నైస్ డే గైస్. బాయ్ ఫ్రెండ్స్.